మనతో ఉన్నారు ఈరోజు మిస్టర్ శశినాగ్ గారు. ఈయన లాస్ట్ 8 ఇయర్స్ నుంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఉన్నారు. సో క్వశ్చన్స్ అన్ని ఆయన అడిగేద్దాము. నమస్కారం శశినాగ్ గారు. నమస్కారం మేడం. ఇప్పుడు కొంతమంది అంటే మామూలుగా మనం చూస్తే మిడిల్ క్లాస్ నుంచే రిచ్ అయి ఉంటారు, లేదా పూర్ నుంచే రిచ్ అయి ఉంటారు. ఎవ్రీబడి. కానీ కొంతమందే రిచ్ అవుతున్నారు. Yes. అంటే వాళ్ళది ఇప్పుడు మీరు అన్నట్టు మైండ్ Yes. సెట్ అవ్వచ్చు, థాట్ ప్రాసెస్ అవ్వచ్చు. Yes. ఇలా కాకుండా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు, మనం ఇందాక అన్నట్టు మీరు 90% వరకు మిడిల్ క్లాస్ లోనే ఉన్నాం మనం. ఒక ప్రిన్సిపల్ కూడా ఉంటుంది కదా, Yes. 80% యా డెఫినెట్లీ. తక్కువ ఉంటారు, 20% ధనికులు ఉంటారు. అలాగా 90% మిడిల్ క్లాస్ వాళ్ళే. Yes. కాబట్టి వీళ్ళు మిడిల్ క్లాస్ నుంచి రిచ్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా రూట్ మ్యాప్ ఏదైనా మీరు చెప్పగలరా? ఎస్, ఖచ్చితంగా అండి. ఫస్ట్ మైండ్ సెట్, తర్వాత రూట్ మ్యాప్. రూట్ మ్యాప్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ఒక ప్రాసెస్ సిస్టమ్ అని ఇందాక అన్నాను కదా. మీకు ఫస్ట్ మనము మైండ్ సెట్ చేసుకొని, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కి ఎక్స్ప్లోర్ అవుతూ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని కొంచెం దాని రిలేటెడ్, ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇంగ్లీష్ సినిమాలు చూడాలి, ఇంగ్లీష్ పేపర్ చదవాలని ఎట్లాగైతే అంటామో, ఇక్కడ భాష నేర్చుకోవడానికి మన బ్రెయిన్ ని, సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటాం మనం. సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఇస్ చాలా అంటే చాలా పవర్ఫుల్ థింగ్ అండి. అది ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్ కి మనం ఎప్పుడు ఇస్తూ ఉండాలి పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ అఫర్మేషన్స్, ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలి. ఎప్పుడైతే అది ఇచ్చామో మనకి ఎదురుగుండా, అంటే మన లా ఆఫ్ అట్రాక్షన్స్ అంటాం, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ బేస్ చేసుకుని ఎదురుగుండా మనకు ఆపర్చునిటీస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మన మైండ్ సెట్ చేసుకున్న తర్వాత సెకండ్ పాయింట్ రూట్ మ్యాప్. ఈ రూట్ మ్యాప్ లో మన మైండ్ సెట్ ని బేస్ చేసుకునే మనం వెళ్తాం. మనము కంఫర్ట్ జోన్ లో ఉండాలి అని అనుకున్నాం అనుకోండి, అదే జాబ్ పొద్దున్నే 9కి వెళ్తాం, సాయంత్రం 5కి వెళ్తాం. పొద్దున్నే మెట్రోలోనో లేదంటే బస్సులోనో లేదు బైక్ మీదో ఎక్కడి నుంచి నాగోల్ దగ్గర నుంచి హైటెక్ సిటీ వరకు వచ్చే వాళ్ళు ఉంటారు. నాగోల్లోనే మెట్రో ఫిల్ అయిపోతుంది. హైటెక్ సిటీ దాకా రావాల్సిన పని లేదండి, మన నాగోల్లోనే ఫిల్ అయిపోతుంది. మనం ఎక్కడన్నా మధ్యలో ప్రకాష్ నగర్ లేదంటే సికింద్రాబాద్ లోనే ఎక్కాలి అంటే మనం ఎక్కడం కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ దిగడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నుంచునేదానికి కూడా ఖాళీ ఉండదు. బస్సెస్ కూడా అలాగే అయిపోయినాయి. బైక్ మీద అంత దూరం నుంచి ఇంత దూరం రావడం చాలా కష్టం. అంటే వాటికి అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతూ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనం చేసే ప్రతి నిమిషానికి డబ్బులు ఇస్తున్నామని ఓనర్కి తెలుసు. కాబట్టి మనకి ఎవరైతే బాస్ ఉన్నారో ఆ బాస్ ప్రతి నిమిషం కూడా మనతో వర్క్ చేయించడం మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఊరకైతే డబ్బులు ఇవ్వరు కదండి. ఇక్కడ ప్రతిదీ బిజినెస్. వాళ్ళకి రూపాయి వస్తేనే మనకి రూపాయి ఇస్తారు. రూపాయి వస్తే రూపాయి ఎవరు పెంచాలి కదా. ఇవాళ 100 మంది ఎంప్లాయీస్ నాకు ఉన్నారు అంటే, నా ఉన్న రెవెన్యూలో నాకు వచ్చిన ప్రాఫిట్ లో నుంచి ఒక 5%, 2%, 3% నేను ఎంప్లాయీస్ కి వేజెస్ కింద ఇవ్వగలుగుతా. సో ఈ వచ్చిన ఎంప్లాయీ ఖచ్చితంగా వర్క్ చేస్తేనే వాళ్ళకి మార్జిన్స్ లేదంటే రెవెన్యూనో క్రియేట్ అవుతుంది. సో అందుకనే ఏంటంటే మిడిల్ క్లాస్ లో ఉన్న చాలా మంది కంఫర్ట్ జోన్కి ఏంటి అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ వర్క్ లైఫ్ లోనే అడ్జస్ట్మెంట్ లో అయిపోతుంది. బాస్ తిట్టచ్చు, కొట్టచ్చు, కొట్టేదాకా రాకపోవచ్చులే, కానీ తిట్టడం అయితే యాజ్ యూజువల్. ఎంతమంది తిట్టించుకోకుండా పనిచేస్తున్నాం. ఏదో అంటే రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి ఇంట్లో కూడా. పొద్దున్నే ఉప్మా చేయొచ్చు, ఇడ్లీ చేయొచ్చు, దోశ చేయొచ్చు. ఇడ్లీ చేసినప్పుడు మూడో రకంగా ఉంటుంది, ఉప్మా తిన్నప్పుడు మూడో రకంగా ఉంటుంది. ఆ మూడ్ స్వింగ్స్ అన్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఇక్కడ వర్క్ చేయాలి మనం. ఈ వర్క్ చేసే క్రమంలో మనకేమవుతుంది అంటే మనము తెలియకుండానే ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం. రూట్ మ్యాప్ లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనము టేక్ రిస్క్. దెర్ ఈజ్ నో రిస్క్, దెర్ ఈజ్ నో రిస్క్, దెర్ ఈజ్ నో లైఫ్. దెర్ ఈజ్ నో రిస్క్, దెర్ ఈజ్ నో లైఫ్. మనకు తెలియకుండానే చాలా రిస్క్లు మనం చేస్తున్నాం, కానీ రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాం. ఇక్కడ మనం చేయాల్సిన రిస్క్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 8 hours మాత్రమే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ జాబ్ చేస్తాడు. నేను పవర్ ప్లాంట్ లో జాబ్ చేసే ఉన్నాను నా బీటెక్ అయిపోయిన తర్వాత. ఆ టైంలో నైట్ షిఫ్ట్లు ఉంటాయి మాకు. ఈ నైట్ షిఫ్ట్ లో రాత్రి 12 గంటలకి రిపోర్ట్ తీసుకునేవాడు ఓనర్. తెల్లవారుజామున 4 గంటలకి రిపోర్ట్ తీసుకునేవాడు. మళ్ళీ రెండిట్లోనే మీ పేరు ఉండదు? నా పేరని కాదండి, అక్కడ నేను కాదు, ఓనరు. నేను చేసేది ఎన్ని గంటలు? 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు నేను వర్క్ చేసేవాడిని. అది లాభం వచ్చినా లాస్ వచ్చినా నాకు పని లేదు. నాకు వచ్చేది శాలరీకి నేనేం చేయాలా? పొద్దు నుంచి సాయంత్రం. ఆయన మైండ్ సెట్ అలా ఉంది. 12కి చూసేవాడు, 4కి చూసేవాడు, 12కి చూసేవాడు, 4కి చూసేవాడు. అది నాకు రిజిస్టర్ అయింది. ఈయన ఇప్పుడు నేను చేసేది 8 hours వర్క్ చేస్తున్నాను, లేదంటే 10 hours వర్క్ చేస్తున్నాను. ఓటీ ఉంటే 2 షిఫ్ట్లు, షిఫ్ట్ చేంజ్ అవ్వరికి 8 + 8 16 hours నేను వర్క్ చేస్తున్నా. అక్కడ నేను స్ట్రగుల్ ఫీల్ అవుతున్నా.
బట్ ఆయన ఎన్ని షిఫ్ట్లు వర్క్ చేస్తున్నాడు? 3 షిఫ్ట్ల వల్లనే కవర్ చేస్తున్నాడు కదా. సో దట్ ఈస్ అ ఓనర్ మైండ్ సెట్ చేంజ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే వి నీడ్ టు వర్క్ మోర్. వర్కింగ్ అవర్స్ని మనం పెంచుకోవాలి. వర్కింగ్ అవర్స్ ఎలా పెరుగుతాయి అంటే ఫస్ట్ మనము మనది అని మనం ఫీల్ అయితే, ఇది నాది, నేను వర్క్ చేస్తున్నా అన్న ఫీల్ అయినప్పుడు నా టైమింగ్ షెడ్యూల్ అనేది నేను పెట్టుకోను. ఓకే. ఈ టైం నుంచి ఈ టైం 9 to 5 నేను వర్క్ చేయాలి అన్న కంఫర్ట్ జోన్ లోంచి నేను బయటకు వచ్చేస్తా. మీకు సెల్ఫ్ ఎంప్లాయీస్ అయినా చూడండి, వాళ్ళైనా అంతే, కంఫర్ట్ జోన్ లో వాళ్ళు ఉండరు. బయటకు వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ ఏది పీక్ అవర్స్, ఏది స్లాగ్ అవర్ లో పడుకుంటాడు జనాలు లేనప్పుడు. జనాలు ఉన్నప్పుడు టీ షాప్ ఆయన కూడా, ఎందుకంటే చాలా సింపుల్ గా పెట్టుకునే జాబ్ కాబట్టి నేను టీ షాప్ అంటున్నాను. మార్నింగ్ ఈవినింగ్ పీక్ టైమ్స్ లో ఎక్కువ అటెంటివ్ గా ఉంటాడు, మిగతా టైంలో కొంచెం రెస్ట్ తీసుకుంటాడు. సో అంటే మనము ఎప్పుడైనా సరే ఇదే వర్కింగ్ అవర్స్ గనక ఎంప్లాయ్ మైండ్ సెట్ లో, పూర్ మైండ్ సెట్ లో అని అంటాం మనం, అదే స్టేజ్ లో కనుక ఉంటే మనము రిచ్ అవ్వాలి. సో మన రూట్ మ్యాప్ లో ఉన్నప్పుడు అటెంటివ్ గా ఉండు. అది ఏ టైం అనేది ఏ కాదు. time తో ఏ మన టైం అయితే ఖాళీ ఉందో ఆ టైంలో నిద్రపో, or ఆ నిద్రపోవాలి. టైంలో రెస్ట్ తీసుకో. అంతేగాని ఈ దీనికి అలవాటు పడద్దు. 9 to 6 ఇంతే Yes. వర్క్ చేస్తాను, తర్వాత వర్క్ చేయలేను అవును. అనే మైండ్ Yes. సెట్. ఫస్ట్ దానికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక డ్రీమ్ సెట్ చేసుకోవాలి. అబ్దుల్ కలాం గారు అవ్వచ్చు, అంబానీ అవ్వచ్చు, వీళ్ళందరూ చేసేది ఏంటంటే డ్రీమ్ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ గోల్ అంటాం మనం, అంటే మనం ఎక్కడికి రీచ్ అవ్వాలి అన్న పాయింట్ Okay. పెట్టుకుంటే మనం ఏ విధంగా వర్క్ చేయాలనే రూట్ మ్యాప్ క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ మనం మైండ్ సెట్ చేంజ్ చేసుకున్న తర్వాత మన రూట్ మ్యాప్ మనం ఫిక్స్ చేసుకోవాలంటే మన డ్రీమ్ పెద్దదిగా ఉండాలి, మన గోల్ పెద్దదిగా ఉండాలి. గోల్ని ఎప్పుడైతే మనం పెద్దదిగా పెట్టుకుంటామో మీరు నిద్రపోదామన్నా నిద్ర రాదు. నేను ఒక్కొక్కసారి 3 గంటలకు లేచి వర్క్ చేసుకుంటా ఉంటా, రాత్రి 3 వరకు మెలుకుతో ఉండి వర్క్ చేసుకుంటా ఉంటా. ఎందుకు అంటే హై పాయింట్ ఉంటుంది, లో పాయింట్ ఉంటుంది. లో పాయింట్లో అయినా హై పాయింట్లో అయినా బిజినెస్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఆలోచించేది ఏంటి అంటే ఈ రోజు మనం ఇక్కడ ఇది మిస్ అయ్యాము అంటే రేపొద్దున ఇది మిస్ అవ్వకుండా ఏం చేయాలి అన్న యాటిట్యూడ్ ఉంటుంది. సో ప్రాబ్లం సొల్యూషన్ ఎట్లా చెయ్యాలి అన్న దానికి పర్ఫెక్ట్ పర్సన్ ని పట్టుకునైనా సరే అది సాల్వ్ అయ్యేంత వరకు. ఓకే. సో ఆ నేచర్ ఉండాలి. సో రూట్ మ్యాప్ లో కంపల్సరీ మనం పెట్టుకోవాల్సింది ఫస్ట్ గోల్ పెట్టుకోవాలి. డ్రీమ్ బిగ్. చెప్తుంటారు కానీ మనం కాన్సంట్రేట్ చేయడం వీటి మీద. డ్రీమ్ బిగ్, ఫస్ట్ డ్రీమ్ పెట్టుకోవాలి. దానికి తగ్గ నేచర్ ని మనం అలవాటు చేసుకొని మనం చేయాల్సింది ఏంటంటే ఆ గోల్ ఏదైతే ఉందో దాన్ని షార్టెస్ట్ పాయింట్స్ కింద డివైడ్ చేసుకొని దానికి ఒక మెంటార్ అని ఇందాక చెప్పుకున్నాం కదా, మెంటార్ సపోర్ట్ తో మూవ్ అవ్వాలి. సో ఇందాక మళ్ళీ మీకు ఇంకోటి కూడా చెప్పాను, ఎర్న్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాబ్ చేస్తున్నాను అనుకోండి, ఆ జాబ్ చేసే పర్సన్ నేను ఏం చేయాలి అంటే ఈ రోజు నేను ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఈ రోజు నేను వెళ్ళలేను, ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిందనో పిల్లలు ఉన్నారనో. కంపల్సరీ జాబ్ అనేది నాకు నెసెసరీ. బట్ అట్లీస్ట్ ఈ 8 గంటల తర్వాత నేను ఇంకో ఇన్కమ్ గురించి ఆలోచించాలి. అది కూడా చెయ్యం మనము. అంతే ఇందాక అనుకున్నాం కదా, అట్లా 8 hours వర్క్, 8 hours రిలాక్సేషన్, ఒక్క 1 hour కూడా ఎక్కువ స్పెండ్ చేయట్లేదు. డ్రీమ్ ని కనుక నేను గట్టిగా పట్టుకుని ఉంటే నేను అది ఖచ్చితంగా నేను సాధించాలి అన్న మైండ్ లో నేను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే అప్పుడు నేను ఎడిషనల్ వర్క్ చేయటానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. దేర్ ఈజ్ నో ఇంట్రెస్ట్, దేర్ ఈజ్ నో ఇన్వెస్ట్మెంట్. ఇంట్రెస్ట్ లేదంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మనకు డబ్బులు రావు. ఇన్వెస్ట్మెంటే పెట్టలేదు అనుకోండి బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయలేం. బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏ చిన్న బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయాలన్నా మనకేం కావాలి? డబ్బులు కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే నాకు వచ్చే శాలరీ 15,000, 20,000, 25,000 నాకున్న లైఫ్ కి నాకు సరిపోతుంది. నేను ఎక్కడి నుంచి తీయాలి? మినిమం ఒక చిన్న బిజినెస్ పెట్టాలన్నా ₹1,00,000 అవుతుంది ఈ రోజున. టీ షాప్ పెట్టాలంటే ₹1,00,000. కూరగాయలు కొనుక్కొచ్చి నేను అమ్మాలి అంటే కనీసం 25,000 నుంచి 30,000 అవుతుంది. మినిమం ఆ సైజ్ లో మనం పెట్టుకోవాలి, లేదంటే సాయంత్రానికి మనకి ఇన్కమ్ అనేది పెరగదు. సో అంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ నాకేం కావాలి? ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. సో అంటే నేను ఎడిషనల్ వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు రావాలి, నేను రిచ్ అవ్వాలనే ఇంట్రెస్ట్ నాకు రావాలి. ఆ ఇంట్రెస్ట్ రావాలి అంటే నేను ఎడిషనల్ అవర్స్ వర్క్ చేయాలి. ఇదంతా ఒక అగైన్ ఇంకొక ఎడ్యుకేషన్ లాగే ఉంది మనకి. చిన్నప్పటి నుంచి మనకి డిసిప్లిన్ ఎలా నేర్పిస్తారు అలా ఇప్పుడు ఫినాన్షియల్ డిసిప్లిన్ నేర్చుకోవాలి, మైండ్ సెట్ మార్చుకోవాలి, గురువుని ఎత్తుక్కోవాలి, థాట్ ప్రాసెస్ మార్చుకోవాలి, డ్రీమ్ కొంచెం పెంచుకోవాలి, పెద్ద డ్రీమ్ పెట్టుకోవాలి, భయపడతా ఉంటాం, స్టిక్ అయి ఉండాలి, దానికి స్టిక్ అవ్వాలి. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా
ఎలాంటి సిచ్యువేషన్లో అయినా దానికి స్టిక్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంబానీది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. Yeah. అంబానీకి ఒకానొక సిచ్యువేషన్లో అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చాడు అనేది అందరూ ఇది చేసాం. బట్ ఆయన లైఫ్లో ఒక ఇదేంటి అంటే వాళ్ళ వైఫ్ ఇంటి నుంచి వెళ్ళిపోతారు. Mm. ఎందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయింది అంటే ఈయన ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేద్దామని జనాలందరి దగ్గర నుంచి డబ్బులు తెచ్చి ఒక దాంట్లో పెడితే అది స్ట్రక్ అయిపోతుంది, Okay. లాక్ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్ లో లాక్ అయిపోయిన సిచ్యువేషన్ లో డబ్బులు బయటికి రావు. ఇంటి మీదకి వాళ్ళందరూ వచ్చి మా డబ్బులన్నీ నిన్ను నమ్మి పెడితే ఆ డబ్బులన్నీ ఆగిపోయినాయి అని చెప్పి వాళ్ళందరూ ఈయన మీదకి వస్తారనమాట. Mm. వస్తే ఈవిడ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. Mm. వెళ్ళిపోయినప్పుడు ఈయన మళ్ళీ అంటే ఒక సాధారణమైన మనిషి అంటే అంబానీ అంటే రిచ్ మైండ్ కనుక లేదు, ఒక సాధారణ పరిస్థితుల్లో ఉంటే నాకు మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయేవాడు, లేదంటే మళ్ళీ ఇంకో గల్ఫ్ కంట్రీకి వెళ్ళిపోయేవాడు. ఆయన 10 లక్షలు 15 లక్షలు ఎంతో ఆ రోజుల్లో ఉన్న అప్పుని క్రమక్రమంగా తీర్చుకునేవాడు. ఈయన కూడా అక్కడికి వెళ్ళాడు కాబట్టి తీరుస్తాడని నమ్మకం వీళ్ళకి ఉండేది. Correct. కానీ ఈ రోజున ఆయన మనవడు పెళ్లికే బోల్డ్ ఖర్చు చేశారంటే ఆయన ఆ రోజు తీసుకున్న ఇదేంటంటే ఎక్కడ నేను అనుకున్నది ఫెయిల్ అయింది, ఏ సిచ్యువేషన్ లో నేను బ్యాక్ అయ్యాను, Mm. ఈ సిచ్యువేషన్ ని కన్వర్ట్ చేయడానికి నేను ఏం చేయగలగాలి, కూల్ మైండ్ తో కూర్చొని ఆలోచించాడు. ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ తీసుకొచ్చాడు. ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎప్పుడు వచ్చిందో, వర్క్ స్టార్ట్ అయిందో ఆవిడ కూడా ఇంటికి వచ్చేసింది. Okay. ఆవిడతో మాట్లాడే మాట మారింది అనమాట. Mm. సో ప్రాబ్లం లో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాట ఒక రకంగా ఉంటది, దానికి సొల్యూషన్ వెతుక్కునే క్రమంలో మనం మాట్లాడే మాట వేరుగా ఉంటుంది. మన చుట్టుపక్కల వాళ్ళు అది గమనించగలుగుతారు. గమనించిన పర్సన్ మనకు సపోర్ట్ చేశాడు అంటే ఖచ్చితంగా మనము ముందుకు Success వెళ్తాం. అవుతాం. అందుకనే మెంటార్ అనేది Mm. మనము హైలో రెండు ఉంటాయండి బిజినెస్ లో. రిచ్ అవ్వాలి అంటే ఓవర్ నైట్ లో ఎవ్వరు రిచ్ అవ్వరు. అట్లా ఓవర్ నైట్ లో రిచ్ అయ్యేది కూడా కరెక్ట్ కాదు. చాణక్యుడు చెప్తాడు, Mm. మీకు ఇల్లీగల్ గా వచ్చే మనీ ఓవర్ నైట్ లో మిమ్మల్ని కోటీశ్వరులను చేసే మనీ పాముతో సమానం, పాము విషంతో సమానం అని చెప్తాడు. Mm. Mm. అవును. ఓవర్ నైట్ లో ఎప్పుడు మనం కోటీశ్వరులు అవ్వాలన్న కళ కనకూడదు. అది కళ correct అనేది కూడా ఏం కాదు. అవ్వాలి, రిచ్ అవ్వాలి. కానీ దానికి ఒక లైన్ ఉండాలి, దానికి ఒక ప్రాసెస్ ఉండాలి, దానికి ఒక టైం లైన్ ఉండాలి. అంతే తప్పితే ఈ రోజుకి ఈ రోజున నేను ఒక డ్రగ్స్ అమ్మో ఇంకోటమ్మో రాత్రికి రాత్రి నేను డబ్బులు తెచ్చి పెడితే పాము విషయం అంతా కఠినమైనది. తర్వాత మన నెత్తి మీదకే వస్తాయి. వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. ఎక్కడికి పోతుంది? పర్ఫెక్ట్. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ Thank you, శశి గారు. థ్యాంక్ యూ సో మచ్.